ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునగాక. హ్యాపీ న్యూ మంత్, హ్యాపీ న్యూ మంత్, హ్యాపీ ఫిబ్రవరి మంత్. ఫిబ్రవరి యొక్క నూతన మాసపు శుభాభివందనాలు మీ అందరికండి. మీ అందరికను దేవుడు మిమ్మల్ని ఈ నెలంతా రక్షించి కాపాడి ఇవ్వబోయే ఈ వాగ్దానంను దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. గడిచిన మాసం అంతా ఈ 2024 మొదటి నెల గతించిపోయిందండి. నూతన మాసంలో అడుగెట్టాం. ఈ మాసానికి దేవుడిచ్చిన వాగ్దానం మనం చదువుకుందాం. ఏమండి, సంతోషంగా ఉన్నారా? చాలామంది సో మెనీ ఆర్ ఈగర్ టు లిసన్ వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ఆఫ్ దిస్ న్యూ మంత్, ఫిబ్రవరి మంత్. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? Are you eager to listen? Let us go through book of Hosea. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. చూడండి 5వ వచనాన్ని. 14 హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము 2వ వరుస అండి. 2వ వరుస. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమండి, బాగుందండి వాగ్దానము? ఈ ఫిబ్రవరి మాసం అంతటికి దేవుడిచ్చిన వాగ్దానం బాగుందండి. బాగుందన్న పాస్టర్ గారు, బాగుందన్న, బాగుంది, చాలా బాగుందని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే 2 చేతులు ఎత్తి ఆ దేవాది దేవుడైన యేసయ్యకు స్తోత్రాలు చెప్తారా? స్తోత్రం, స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం, 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 థ్యాంక్ యూ లార్డ్. ప్రియమైన వారలారా, చక్కటి వాగ్దానాన్ని ఈ మాసానికి ఈ ఫిబ్రవరి మాసానికి దేవుడిచ్చాడు. ఈ వాగ్దానం 14వ అధ్యాయము 5వ వచనములు ఏమనుంది ఇక్కడ? తామర పుష్పము. ఏ పుష్పం అండి? తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి. ఇక్కడ అతడు అని చూడండి. అతడు ఉన్న చోట నేను, మీ పేరు రాసుకోండి. నేను, మేము, ఏ కుటుంబాలైతే ఎవరెవరైతే వింటున్నారో సేవకులారా, నేను, మా సంఘము, మేము, సంఘ బిడ్డలు, వీళ్ళందరూ తామర పుష్పము పెరుగునట్లు అతడు నొచ్చట. మీ పేరు, మీ సంఘం పేర్లు, మీరు సేవకుల పేర్లు, అందరి పేరు రాసుకోండి. మీ పేరు రాసుకోండి. అంటే మీరు ఎలా ఉండబోతున్నారు ఈ మాసంలో అంటే, తామర పుష్పము పెరుగునట్లు అతడు అంటే నీవును, నీ కుటుంబమును, మనమును ఎట్లా ఉంటామంటండి? చదవండి. తామర పుష్పం పెరుగునట్లు అభివృద్ధిను. తామర పుష్పానికి పోల్చబడింది. తామర పుష్పం పెరుగునట్లు అభివృద్ధి. అంటే తామర పుష్పం ఎట్లా పెరుగుద్ది, ఎలా అభివృద్ధి ఉందంటే చూడండి ప్రియమైన వారలారా, అది ఎక్కువ శాతము చెరువుల్లో, అలాగే సరస్సుల్లో, ఆ కోనేరులో కనబడతా ఉంటాయి ఈ తామర పుష్పాలన్నీ. పుష్పాలు చాలా పెద్ద పెద్ద పుష్పాలు ఉంటాయి. పెద్ద పుష్పాల్లో చాలా పెద్ద పుష్పం ఏంటంటే తామర పుష్పము. ఏంటండి? తామర పుష్పము. ఈ తామర పుష్పము ఇశ్రాయేలు దేశంలో చాలా విలువైంది. ఇది దేనికి వాడతారు? పుష్పం గురించి, తామర పుష్పం గురించి మనం తెలుసుకుందాం. ఇది ఔషధానికి వాడతారు. మందుకు వాడతారు. మందుగా వాడుకుంటారనమాట. మందుల తయారు విషయంలో ఈ తామర పుష్పాన్ని వాడుకుంటారు. ముఖ్యంగా ఆకులు ఉంటాయి చూడండి. ఆకులైతే ఇక్కడ ఆహారంగా వాడుకుంటారు. అలాగే తామర పుష్పాన్ని అవి ఉంటాయి కదంటే ఆ రేకులు, ఏమంటారు, తామర రేకులు ఉంటాయి చూడండి. అవి ఏమో చూడండి ఔషధానికి వాడుతారు, చర్మానికి వాడుతారు, స్కిన్ డిసీజ్ పోవడానికి వాడతారు. తామర పుష్పం అంటే దాని భావం అర్థం ఏంటంటే స్వచ్ఛమైనది. ఏంటండి? స్వచ్ఛమైనది. చూడండి, ఆ బురద కుంటలో, ఆ చెరువుల్లో ఉంటుంది, కానీ ఎంత స్వచ్ఛంగా ఉంటుంది కదండి అది. అన్ని పూలు అయ్యి, మొక్కలు అయ్యి ఉంటాయి, పిచ్చి మొక్కలు అయ్యి ఉంటాయి, కానీ ఇది మాత్రం ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఒక
ప్యూరిటీ. ఆ కాండం చూడండి, దాన్ని చూస్తూ ఉండండి. అది అరుదుగా కనబడుతూ ఉంటాయి ఎక్కడ పల్లెటూర్లలో, ఆయా ప్రాంతాల్లో చెరువులు ఉండకాడ. అలాగే ఈ పాండ్స్ అంటారు చూడండి, చెరువులు, కుంటలు, అంటే ముఖ్యంగా చెరువుల్లో, కోనేరులో, సరస్సుల్లో కనబడతాయి. అయితే చూడండి పిరమిడ్ వల్ల 5 రకాల తామర పుష్పాలు ఉంటాయి. 5 రకాల 5 రంగులు కలిగిన తామర పుష్పాలు, 5 రంగులు కలిగిన తామర పుష్పాలు ఉంటాయి. ఒకటి తెలుపు, ఎరుపు, నీలం, ఉదారంగు, అలాగే గులాబీ. 5 రకాల తామర పుష్పం ఒకటే, కానీ 5 రంగులతో ఉంటాయి అన్నమాట. 5 రంగులు కలిగిన తామర పుష్పాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, చర్మానికి వాడతారు. అలాగే ఈ ఈ ఉంటాయి చూడండి, ఆ తామర పుష్పానికి కాడలు కింద కాండం ఉంటుంది చూడండి. ఆ కాండాన్ని ఎక్కువగా రెస్టారెంట్లో వాడతారు, సూపులకు వాడుతూ ఉంటారు. చూడండి, ఆకులేమో ఔషధానికి వాడతారు, ఆహారంగా వాడుతారు. చూడండి ప్రేమటి వారలారా, వీటి విత్తనాలు సుమారు ఒక పుష్పానికి 2,000 విత్తనాలు ఉంటాయంట. ఈ పుష్పానికి సి విటమిన్ గుణం ఉంటుంది. ఏంటండి? సి విటమిన్ గుణం ఉంటుంది. అలాగే చూడండి, చూపిస్తాను నేను. ఇది మన దేశానికి, మన భారతదేశానికి జాతీయ పుష్పంగా పరిగణింపబడింది, జాతీయ పుష్పంగా. అలాగే బంగ్లాదేశ్లో కూడా వాళ్ళు ఈ తామర పుష్పాన్ని జాతీయ పుష్పంగా, సింబల్, ఒక చిహ్నంగా వాడుకుంటాం. మన జాతీయ పుష్పం ఏదంటే తామర అంటాం కదండి. రండి ఇప్పుడు చూడండి, ఇది దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ తామర పుష్పము బురద కొంటలో, ఆ బురద మడుగులో ఉంటుంది, కానీ బురద మాత్రము అంటదు. ప్రియమైన వాళ్ళారా, ఇది ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఇదిగో అతడు తామర పుష్పంలా ఉంటాడు, వర్ధిల్లుతాడు. తామర పుష్పానికి చాలా విలువ ఉంది. తామర పుష్పము అది ఒక వ్యక్తికి, నీకు నాకు పోల్చబడింది. ఈ లోకంలో మన ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఉన్న మాలిన్యం అంటకుండా తామర పుష్పంలా ఎదుగుతూ ఉండాలి. తామర పుష్పము ప్యూరిటీకి, అంటే స్వచ్ఛతకు సాదృశ్యం అని చెప్పాను కదండి. స్వచ్ఛత అంటే పరిశుద్ధంగా ఉంటుంది ఆ తామర పుష్పం. మీకు కొన్ని ఆధారాలు ఇస్తాను. అది ఎలా అట్లా అభివృద్ధి చెందుతూ పెరుగుతూ ఉంటుంది, ఒక ప్రత్యేకత అన్నమాట. మనం కూడా ఒక ప్రత్యేకత కలిగి ఈ మాసంలో మనం జీవించబోతున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26లో ఉంటుంది, చదువుకోండి తర్వాత. అలాగే 2వ పేతురు 3వ అధ్యాయము 18లో కూడా ఈ అభివృద్ధి గురించి అక్కడ రాయబడి ఉంది, తర్వాత చదువుకోండి. ఇర్మీయా గ్రంథము 12:2లో కూడా అక్కడ మనకు అభివృద్ధి గురించి, ఎదుగుదల గురించి అక్కడ మనకు దేవుడు చక్కటి మాటలు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రేమట వల్లారా, ఈ మాసమంతా తామర పుష్పంలా మనము పెరిగి అభివృద్ధి నొందబోతున్నాము. దేవుని కృప మీకు తోడై ఉండను గాక. ఈ మాసమంతా దేవుడు మీకు మీ జీవితంలో అద్భుతాలు జరిగించి తామర పుష్పంలో మీరు పెరిగి అభివృద్ధి నొందుదురుగాక. ఆమేన్. ప్రార్థనండి. మహాగణుడా, పరిశుద్ధుడగు తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ నూతన మాసం, ఫిబ్రవరి మాసం మీరు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రభువానికి స్తోత్రం. తామర పుష్పము పెరుగునట్లు అతడు అనగా మేమందరము అభివృద్ధి నొందబోతున్నామని ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. ఈ మాసమంతా మేము తామర పుష్పంలో పెరిగి అభివృద్ధి నొందుదుముగాక యేసునామమున. ప్రభువానికి స్తోత్రం కలుగుగాక. అయ్యా పరమ తండ్రి, కార్యాలు జరిగించి మీరు అద్భుతాలు చేయబోతున్న వందనాలు తెలియజేస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాసములో బర్త్డేలు, పుట్టినరోజులు, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. హ్యాపీ బర్త్డే, అలాగే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.